మీరు తోడేయుడను గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని యొక్క మహాకృప చొప్పున మా పిల్లలు వీడియోస్ చాలా చక్కగా 10 రోజులు నేర్చుకున్నారు. చక్కగా మరి వారు నేర్చుకున్నాయని మన గ్రూప్లో కూడా ప్రదర్శించినవి పెట్టడం జరిగింది. సహజంగా ఒక తోట వేసిన తర్వాత ఆ తోట కాపరి దేని కొరకు ఆశపడతాడు? ఫలాల కోసం కదా. ఫలాలు పడినప్పుడు తోట కాపరికి ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. అలాగే ఈరోజు మా పిల్లల చూస్తే సంతోషంగా ఉంది. ఎందుకంటే 10 దినాలు ప్రయాస వ్యర్థం కలదారు. కొంతమంది పిల్లల మంది నుంచి మా సండే స్కూల్ పిల్లలందరూ ఏకీభవించారు. నేను వేరే వాక్యం ఏదో చెప్దామని అనుకుని బైబిల్ చదువుకుంటున్నాను. అది నేను నోట్ చేసుకుంటూ ఉండగా నాకు వెంటనే పిల్లలకందరికీ సంబంధించిన ఒక వాక్యం చెప్పాలి అనే ఒక ఆలోచన మనసులోకి వచ్చినప్పుడు, ఎందుకంటే సండే స్కూల్లో నాకు రోజు డివోషన్ ఇవ్వడానికి అవకాశం లేదు కాదు. అప్పుడే నాకు పనుల్ని పని చేయడానికి పెట్టుకోవడం, పనుడికి పని చెప్పడం, ఇంకా పరిస్థితుల్లో నేను రోజు డివోషన్ ఇవ్వలేకపోయాను. ఒక రోజు డివోషన్ ఇది నేను చెప్పాలనుకున్నాను కానీ నాకు అవకాశం కుదరలేదు. కానీ ఈరోజు మీతో పాటు అందరూ కూడా వినడానికి దేవుడు ఒకవేళ ఈ అవకాశాన్ని ఏర్పాటు చేశారని అనుకుంటున్నాను. ఈరోజు మీతో నేను పంచుకోవాలనుకున్న వాక్యం ఏంటంటే ఎముకల లోయ. ఎముకల లోయ. ఏ ఎముకలు కదా? ఎముకలు మనుషులకి ఉంటాయి, జంతువులకి ఉంటాయి కదా. ఏనుగులు ఎముకలు చాలా ఉంటాయి, పెద్ద పెద్దవి. అలాగే సింహానికి ఎముకలు ఉంటాయి. చిన్న పిల్లులకి, కుక్కలకి, చిన్న జంతువులకి ఎముకలు ఉంటాయి, పెద్ద జంతువులకి ఎముకలు ఉంటాయి, మనుషులకి ఎముకలు ఉంటాయి. ఈరోజు ఎవరి ఎముకల గురించి దేవుడు చెప్పాలనుకున్నాడు? మనుషుల యొక్క ఎండిపోయిన ఎముకలు. నేను ఇంకా కొంచెం లోపలికి వెళ్తే సమయం సరిపోదు కానీ, ఆ రోజుల్లో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు మనుషుల్ని గొయ్యి తీసి గోతులో పడేసేవారంట. అలాగే మొన్న కూడా మనకి కరోనా వచ్చినప్పుడు అలాగే గొయ్యి తీసి మనుషుల్ని ఆ గోతుల్లో వేసేసారు. తోపేతు అనే ఒక స్థలంలో ఇలాగే గొయ్యి తీసి శవాలన్నింటినీ దాంట్లో వేసేసిన సంగతి ఇది మీద రాస్తూ ఉంటాను. అంటే దాన్ని ఏమంటారండి? లోయ. దాన్ని ఏమంటారు? లోయ. ఇప్పుడు మరి చచ్చిపోయిన మనుషులందరూ దాంట్లో పడేశారు, వాళ్ళందరూ కూలిపోతారు. కానీ ఏం మిగిలిపోతాయి? ఎముకలు మిగిలిపోతాయి. యెహెజ్కేలుని ఒక రోజు దేవుడు పిలిచి, యెహెజ్కేలు ఈ ఎముకల లోయలోకి దిగు అంటాడు. అసలు ఆ చచ్చిపోయిన శవాల ఉన్న లోయలోకి దిగడం అంటే చాలా ఏం కావాలన్నమాట? ధైర్యం కావాలి. తర్వాత ఈ ఎముకల లోయలో ఎముకల లోయలో దేవుడు దిగమనకు ముందు యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడైండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండిన లోయలో నన్ను దింపాను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా, ఇది దేవుడు తీసుకెళ్ళి ఎముకలలో దించేశాడంట. దించిన తర్వాత నడవమన్నాడంట. ఇప్పుడు ఆయన కాళ్ళకి ఏం తగులుతున్నాయండి? పుర్రు, కాళ్ళు, చేతులు, ఇవన్నీ ఎముకలు కదా. ఇవన్నీ దుర్గంధం. తర్వాత ఆ కాలు తీసి కాలేస్తామంటే ఒకదాని కింద ఒక ఎముక, ఒకదాని కింద ఒక ఎముక. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే యెహెజ్కేలు తోటి 2వ వచనం, ఎముక అనేకముల లోయలో కనబడెను, ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ఇప్పుడు దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు, లేదా నరపుత్రుడా ఈ ఎముకలు బ్రతకగలవా?
మనమైతే ఏమంటాము? ఎముకలు ఏం బ్రతుకుతాయి ప్రభువా అంటాం. ఎముకలు ఏం బ్రతుకుతాయి ప్రభువా అని అంటాం. కానీ ఏసుకేమన్నాడంటే, ప్రభువా అది అది నీకే తెలుసు, ఎందుకంటే నువ్వు బ్రతికించగలవు. మృతునందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే, పాతాళంలోకి పంపించువాడను నేనే, అందులోంచి పైకి రప్పించువాడను నేనే, పడగొట్టువాడను నేనే, లేవనెత్తువాడను నేనే, కనుక నీవేదైనా చేయగలవు ప్రభువా, అవి బ్రతికించాలంటే మీరు బ్రతికించగలరు అని ఏసుకెళ్ళు దేవునికి సమాధానం చెప్పాడు. అలా అయితే నేను చెప్పినట్లుగా చేయంటాడు. ఇప్పుడు దేవుడు ఏసుకెళ్ళతో చెప్తున్న మాట, అందుకైనా ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఇదండి మొదటి మాట ఏంటండి? యెహోవా మాట ఆలకించుడి. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన పరిస్థితులు ఎండిపోయినట్లుగా ఉన్నా, మన పరిస్థితులు ఏమీ లేని సర్వము కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నా, మనకి ఎటువంటి ఆధారం లేకపోయినా, ఎటువంటి సహాయం రాకపోయినా, ఎటువంటి సమృద్ధి లేకపోయినా, మనము నిర్జీవముగా ఉన్న దేవుని మాట మనం వింటే, వ్యాధితో ఉన్నావా, బాధతో ఉన్నావా, సమస్యతో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, ఎలా ఉన్నా సరే దేవుని మాట వింటే, ఇక్కడ ఎముకలు దేవుని మాట వినాలి. ఇప్పుడు అసలు ఎముకలే మాట, ఎముకలే ఉన్న జీవన మనుషులే దేవుడి మాట వింటలేదు, ఎముకలే వింటాయి. కానీ ఇక్కడ ఆ ఎముకలతో నువ్వు మాట్లాడు యెహెజ్కేలు అన్నాడు దేవుడు. మనం అంటాం, ఆ దేవుడు నమ్ముకున్నారు ఏంటంటే, ఏమని చెప్తే వాళ్ళు మేము చెప్పడానికి వినడానికి, ఆడ అసలు దేవుడు అంటేనే ఇష్టం పడదు, ఆడకి మేమేం చెప్తాము అని అంటాం కదా. కానీ యెహెజ్కేలు జీవము లేనివే, దేవుడు లేని వారే, దేవుడిని నమ్మని వారే, దేవుడు అంటే ఇష్టపడిన వారే. కానీ దేవుడు అనేది ఈరోజు మీరు మాట్లాడండి. మీరు మాట్లాడినప్పుడు ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ఆ మాట వారిలో పనిచేస్తుంది. హల్లెలూయా. ఈ ఎముకలతోటి యెహెజ్కేలుని దేవుడు మాట్లాడమంటున్నాడు. అప్పుడు ఆ యెహోవా మాట ఆలకించుడని ఈయన అనడంతోనే, ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చుచున్నాడుగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను పంపించుచున్నాను. ఒక మాట, నేను మీరు బ్రతుకున్నట్లు మీలోనికి జీవాత్మను పంపించుచున్నాను. జీవించుచున్నావని పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. దేవుడు కలిగి ఉండి దేవుడు లేని వారు, దేవుని బిడ్డమని చెప్పుకుని దేవుని ప్రేమ ఎరగని వారు, క్రైస్తవులను చెప్పుకుని యూదులని చెప్పుకుంటూ, ఇశ్రాయేలుని చెప్పుకుంటూ, బోధకులని చెప్పుకుంటూ, సేవకులని చెప్పుకుంటూ, దేవుని యొక్క క్రియలు లేని వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ మీరు ఈరోజు మీలో జీవము లేకపోయినా, మీలో ప్రాణం లేకపోయినా, మీలో ఆత్మ లేకపోయినా దేవుని మాట వినండి. అప్పుడు ఖచ్చితంగా మీలోకి ఏమొస్తుంది? జీవాత్మ వస్తుంది. జీవాత్మ మీలోనికి వచ్చును. ఇప్పుడు ఈయన ఇలాగ అనడంతోనే ఏమని పడుతున్నట్టండి? గడగడ గడగడ శబ్దం. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు యెహెజ్కేలుకి ఎలా ఉంటుందండి? యెహెజ్కేలు ఒక్కడే ఉన్నాడు ఆ లోయలో. ఇప్పుడు గడగడగడ శబ్దం. ఎందుకు గడగడ శబ్దం వస్తుందరా పిల్లలు చెప్పండి? ఎందుకు గడగడమని శబ్దం వస్తుంది? పిల్లలు చెప్పమన్నాను, మీరు కాదు. ఎందుకనంటే, ఇప్పుడు నేనున్నాను, నా కాలు పొడవుగా ఉంటుంది అండి. ఇప్పుడు మా జాన్సీ ఉంది, తన కాలు పొట్టిగా ఉంటుంది. పిల్లలు ఉన్నారు, వాళ్ళు పొడవుగా ఉన్నారు, వాళ్ళు పొట్టిగా ఉన్నారు. పొడవుగా ఉన్నవాడు చేయి పొడవుగా ఉంటుంది, పొట్టిగా ఉన్నవాడు చేయి. ఇప్పుడు ఆ ఎముకల్లో పొట్టి చేయి ఒకటి, పొట్టి కాలు ఒకటి, ఇది అతుక్కుంటే అది ఎలా ఉంటాడంటే, ఒక కాలు కోసం ఒక కాలు పొడవుకుని ఇలా ఉంటాడు కదా. కనుక ఎవడి కాలు వాడి దగ్గర రావాలి, ఎవడి చెయ్యి వాడి దగ్గర రావాలి, ఎవడి మెడ వాడి దగ్గర రావాలి. కనుక ఆ ఎముకల్లో విడిపోయిన ఎముకలన్నీ
వెతుక్కున్నా ఏంటండి గడగడ శబ్దాలు కారణం ఏంటంటే నా జాయింట్ ఎక్కడ ఉంది, నా జాయింట్ ఎక్కడ ఉంది, నా ఎముక ఎక్కడ ఉందని అవి వెతుక్కున్నా ఏంట గడగడ గడగడ శబ్దం అదే ఓ తిరిగేద్దరు ఏంట తిరిగిపోయి టక్ 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 వేసి దేనికదే దానికదే అతికిపోయినాయి అంట. అతికిపోవడంతోనే ఎముకలన్నీ ఒకదానికి ఒకటి అతుక్కుపోవడంతోనే ఇప్పుడు ఏం తయారైందండి? అస్థి పంజరం కదండి. చూడండి అక్కడ వాక్యం చూద్దాం మనము. 7వ వచనానికి వస్తాను. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమన ధ్వని ఒకటి పుట్టెను. నేను దానికి ముందు ఇంకా పైకి వెళ్తాను. చూడండి మన 5వ మనం అంతా చదవలేదు కదా. 5వ వచనం చూసుకుని మళ్ళీ కిందకు వస్తాను. మీరు బ్రతుకున్నట్లు నెంబర్ 1 ఇప్పుడు మనకు పైన కనబడేది ధర్రా చర్మం కదండి. మనకు పైన కనబడేదేంటి? చర్మం. ఇప్పుడు ఎన్ని అంటే దేవుడు ఎంత సృష్టించాడని మనల్ని. ఇప్పుడు చర్మము కప్పి మీకు నరములను మీ మీద మాంసమును ఒదిగి చర్మం మీద కప్పేదను. ఇదండి. ఇప్పుడు ఏమనంటే గడగడమని శబ్దం రావడంతోనే మొదట అస్థి పంజరం తయారైంది. ఇప్పుడు అస్థి పంజరం మీదకి ఏం రావాలండి? నరములు. ఏం రావాలండి? నరాలు. ఇప్పుడు మనకి ఎన్ని నరాలండి, ఎన్ని ఎముకలు, అసలు ఎంత లోపల మనకు దేవుడు మన ఎంత ఎలా సృష్టించాడనండి బాబు, ఎంత ప్రేమ దేవుడు మన ఎడల. అందుకే దావీదు అంటాడండి, ప్రభువా తల్లి గర్భంలో నువ్వు నన్ను నిర్మించిన ఆ యొక్క నిర్మాణమును జ్ఞాపకం తెచ్చుకుంటే నాకు బహుభయమును ఆశ్చర్యమును కలుగుతున్నది. ఎంత గొప్ప దేవుడు ప్రభువా. అసలు ఏంటి ఒక చిన్న కడ వెళ్ళడమా, ఆ కడమే చిన్న గుడ్డవడమా, ఆ గుడ్డే ఒక చిన్న పిల్లవడమా, ఇప్పుడు దానికేమో ఎముకల, దాని మీద ఏమో నరాల, దానికి నెక్స్ట్ ఏంటంటే మాంసము, తర్వాత ఏంటండి నరాలు. ఇప్పుడు నరాల మీద ఏముంటుందండి? మాంసం కదా. సపోర్టు ఒకదానికి ఒకటి. ఇన్ని పొరలో మన శరీరానికి నరములు, తర్వాత మాంసము, తర్వాత చర్మము కదా. ఇవన్నీ శరీరం మీదకి వచ్చినప్పుడు వాక్యం చెప్తున్నాను చూడండి. మీరు బ్రతుకుదురు కదండి. ఇప్పుడు ఇవేమీ లేకుండా ఎలా బ్రతుకుతారు? ఇవేమి లేకుండా బ్రతికితే అది ఆత్మే. శరీరం ఉంటేనే మనిషి, శరీరం లేకపోతే ఆత్మ. ఇప్పుడు యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత వీళ్ళందరూ కూర్చుని ఉండగా లోపలికి వచ్చారు. లోపలికి వచ్చేటప్పటికి వీళ్ళు భయపడిపోతున్నారు. భయపడిపోతా ఉంటే ప్రభు అంటారు, నేను పోతాను కాదు, నా శరీరం పట్టుకు చూడండి. భూతానికి ఏముండవు? ఎముకలు అంటారు. భూతానికి ఎముకలు ఉండవు, నరములు ఉండవు, మాంసం ఉండదు, శరీరం ఉండదు, చర్మం ఉండదు, ఏముండవు. ఆకారం ఒకటే ఉంటుంది. కనుక ఇదిగో నన్ను పట్టుకుని చూడండి. ఇప్పుడు ఇంకా మీకు అనుమానం మీ దగ్గర పెట్టండి, తింటాను నేను. ఎందుకంటే ఈ శరీరంతో నేను లేచాను కనుక నేను శరీరం కలిగి ఉన్నాను. కనుక శరీరము చాలా విలువైంది. అలాగే శరీరంలో ఉన్న ఆత్మ కూడా చాలా విలువైంది. ఇప్పుడు శరీరము ఆత్మ రెండు కలిసి ఉంటే మనిషి, ప్రాణము ఈ మూడు కలిసి ఉంటే మనిషి. కనుక ఇప్పుడు ఏమీ లేవు. ఎముకలు విడిపోయి దానికి నరాలు లేవు, చర్మము లేదు, మాంసం లేదు, దానికి ఏమీ ఆకారం లేదు. కానీ ఏమీ లేదు దానికి దేవుడు ఇప్పుడు ఏమిచ్చాడండి? ఆకారం ఇచ్చాడు కదండి. ఇప్పుడు దీని ఏమంటారు? శవం అంటారు. జీవాత్మ వెళ్ళకపోతే ఏంటండి? శవమే. ఇప్పుడు చాలా మంది ఇలాంటి స్థితిలో ఉన్నారు ఇశ్రాయేలీలు. అది యెహెజ్కేలుకి దేవుడు చెప్తున్నమాట, ఈ రోజులో మనకు చెప్తున్నమాట. పేరుకు మనుషులేకనే ఉన్నాం, కానీ మనలో ఏ లేదన్నమాట అండి, జీవాత్మ లేని కారణాన్ని బట్టి జీవిస్తున్నాం. ప్రాణం ఉంది, కానీ దేవుడు జీవాత్మ మనలో పంపించినప్పుడు మనం నిత్య జీవనకు వారసులుగా ఉంటాం. అందుకనే యెహెజ్కేలుతో దేవుడు చెప్పాడు ఏమనంటే, యెహెజ్కేలు నీవు ఊపిరి ఊదుము అని అంటాడండి. ఊపిరి ఊదుము. చూడండి, 9వ వచనం చెప్తాను. అప్పుడు
ఆయన నరపుత్రుడ జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కులకు వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఊపిరి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దేవుడు ఏం చేశాడంటే నాసికా రంధ్రంలోంచి ఊపిరి ఊదాడు. ఊపిరి ఊదితే ముందేటండి ఆయన తయారు చేశాడండి. ఎముకలు తయారు చేశాడు, నరాలను తయారు చేశాడు, మాంసం తయారు చేశాడు, చర్మాన్ని తయారు చేశాడు. ఇదంతా అయిన తర్వాత బొమ్మ అయింది. ఎవరి బొమ్మ ఇది? ఆదాము బొమ్మ. ఆదాము బొమ్మ అయింది. ఎలా అయిందండి, ఎప్పుడున్నాయని అని మీరు అనొచ్చు కదా. ఇప్పుడు ఆదాముకి ఊపిరి వచ్చేటప్పటికి ఆదాం అయ్యాడు. ఆదాం అయిన తర్వాత ఆదాముకి గాఢ నిద్ర కలిగి చేసి ఏం చేశాడండి? ఇప్పుడు ఎముకలు చేశాడు కదండి. ప్రక్కటి ఎముకలు తీసి ఆయనకు ఒక స్త్రీ బొమ్మ చేశాడు. మళ్ళా ఆదాం దేంతో చేశాడండి? మట్టితో చేశాడు. అవ్వమ్మ దేంతో చేశాడండి? అదే మనం కట్టాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, పిల్లలతో వచ్చినా, భర్తతో వచ్చినా, ఇరుగు పొరుగుతో వచ్చినా, కన్నవతో వచ్చినా, ఇంకా ఎవరితో ఏమొచ్చినా సరే అలా సాగుతూనే ఉంటాం. ఎందుకంటే దేవుడు మన దేంతో చేశాడండి? ఎముకతో చేశాడు కనుక. మట్టితో చేస్తే నీళ్ళ వాటంతో అనేది కరిగిపోతుంది. ఎముక దేనికి కరగదు. లేకపోతే ఓకే మనకి ఏమండి, భర్తలు చూసుకోవాలి, పిల్లలు చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, ఉద్యోగాలు చేసుకుని పాపాలు ఉద్యోగాలు చూసుకోవాలి, చుట్టాలు చూసుకోవాలి, ఎన్ని సమర్థించుకోవాలో. వీళ్ళు కాస్త డబ్బులు ఇంట్లో వాడతారు. అక్కడి నుంచి డబ్బుల మీద సంపాదిస్తారు కదా, ఎన్ని మాట్లాడుతూ ఉంటారు. నేను అంటాను, డబ్బులు సంపాదించి పిల్లలు చూసుకోండి బాబు, 10 రోజులు అనేసి పిల్లలు పెట్టేసారు పుట్టికి. అప్పుడే డబ్బుల సంగతి ఏంటో తెలుస్తుంది. దేవుడు ఎందుకు ఎముకతో స్త్రీని సృష్టించాడంటే, అమ్మా నీకు చాలా పని ఉంది, నీకు చాలా భారం ఉంది, నీకు చాలా బాధ్యత ఉంది. ప్రతి సృష్టిగా నేనైతే మిమ్మల్ని సృష్టించాను, ఇక నుంచి సృష్టిని సృష్టించవలసిన బాధ్యత మీదే. దేవుడు మహిమకలుగా హల్లెలూయా. ఏంటి దేవుడు సృష్టించేటటువంటి అందరినీ ఇక్కడి నుంచి ఈ ప్రపంచాన్ని నింపమన్నాడండి. అందుకని స్త్రీని ఆయన ఎముకతో సృష్టించాడు. ఎముకల్లో జీవం ఉన్నది. ఎలీషాని చనిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఆయన్ని సమాధిలో పెట్టేశారు. చనిపోయాడు, సమాధి చేశారు. 2 సంవత్సరాలు అయిపోయింది. ఏమిటైనప్పటికీ ఎముకలు ఉంటాయి. ఎముకలు గమని పాడవు. శరీరము, నరాలు, చర్మం క్షీణించిపోతుంది, పాడైపోతుంది. కానీ ఏం పాడకుండా ఉంటాయి? ఎముకలు పాడకుండా ఉంటాయి. యుద్ధం జరుగుతుందంట. ఒకడు యుద్ధంలో చనిపోయాడు. అప్పుడు నేను ఎక్కడ పడిపోయినా మళ్ళా ఎక్కడ తీసుకెళ్దాం, ఇక్కడ ఎవరితో సమాధి కనపడుతుంది, వాళ్ళ గుహల్లాగా చేసుకుంటారు అనమాట. తెలుసుకుని ఇది ఎవరితో సమాధి ఉంటే పోలే, ఆ కర్మ మీద పలానా తెలియడానికి తలనే ఎముకలు ఉన్నాయి. ఆ ఎముకలు కూడా సరిగ్గా ఉన్నాయి, ముప్పిపోయి ఉంటాయి, తలకరం అయిపోయింది కదా. పట్టుకెళ్ళి తీసుకెళ్ళి ఆ గుహలో సమాధిలో పెట్టేశాడు. వెళ్ళిపోతాను. వెళ్ళిపోతుంటే వెళ్ళేసి వస్తాడు, వెనకాల మాట్లాడుకుంటారు. దేవుడికి మహిమకలుగా ఆశ్చర్యం వేస్తుంది. ఇదేంటి ఈ చచ్చిపోయాడు తీసుకెళ్ళి ఒక్కటి మాట్లాడేస్తారు, దాంట్లో పెట్టేస్తే వీడు వెనకాల పిలుచుకుంటూ వస్తాడు ఏంటి అంటే, ఇంతకీ ఈ సమాధి ఎవరిది? ఇంతకీ ఇతను మనం పెట్టిన సమాధి ఎవరిది అని అంటే, ఇది ఎలీషా సమాధి. దేవుడికి మహిమకలుగాక. ఎలీషా చనిపోయినా తన ఎముకలో జీవములాగే ఉన్నది. తన బ్రతుకున్నప్పుడు అద్భుతాలు చేస్తానన్నాడు, తను చనిపోయినందుకు అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. మనము దేవుడికి కలిగిన వారుగా ఉంటే, మనలో జీవాత్మ ఉంటే, మనలో దేవుని యొక్క మహిమ ఉంటే, మనలో దేవుని యొక్క ప్రభావం ఉంటే, దేవుడు మనల్ని కూడా పడుకుంటాడు. ఎండిపోయిన ఎముకలు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి వాగ్దాన దేశానికి వెళ్తారు. పిల్లలు కథ చెప్తాను. వాగ్దాన దేశానికి వెళ్తున్నాను. వెళ్తా ఉండగా సమాజం పెద్దదైంది, మనుషులకి కొంచెం జ్ఞానం వచ్చింది.
మోషే అహరోను దగ్గరకు వచ్చి, మీరే నా నాయకులు, మేము నాయకులుగా ఉండమా? ఒకసారి వాక్యం చూసుకుంటారా? సంఖ్యాకాలం 16 తీసుకోండి. అభిరాము, దాతాను వీళ్ళు మోషే అహరోనుకి విరోధంగా లేచి వాళ్ళ మీద తిరగబడతారు. అక్కడ ఒక మాట చెప్తాను. కోరహు, రూబేను 16 కోరహు, రూబేను, ఎలియాబు కుమారుడైన దాతాను, అభిరాములు మోషేకిని అహరోనుకి వ్యతిరేకంగా పోగే, మీరేనా ఎప్పుడు లేటెస్ట్గా ఉండడం, మేము ఉండలేమా, మేము నడిపించలేమా అని వీళ్ళు తిరుగుబడతారు. కొంతమందిని ఒక 250 మందిని పోగు చేసుకుని ఒక పార్టీ పెట్టారు. అప్పుడు మోషే ఒక సాగిలో పడిపోయి, మనం అందరూ ఐక్యతగా ఒక మాటతో బయటకు వచ్చాము, ఇప్పుడు మీరు అలాగా ప్రజల్ని వేరు చేయొద్దు, వాళ్ళు మీరు నాయకులుగా ఉండాలి అని అనుకుంటే దేవుడు మిమ్మల్ని నాయకులుగా చేస్తాడు, ఆయన్ని అడుగుదాము కనుక మీరు అలాగ ప్రజల్ని పాడు చేయొద్దు అనేసి బ్రతులాడతాడు. కానీ వారు మాట వినరు. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడతాడు. మోషే, నీవు వారి మాట వినొద్దు, సరే నేను చూస్తాను వాళ్ళ సంగతి. మోషే ఎక్కడ కోప్పడ్డండి? మోషే చాలా సాత్వికుడు, నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. కానీ ఎంత బాధ వచ్చింది మోషే కంటే, ఎంత కోపం వచ్చిందంటే, మీరు మీకు ఇష్టం వచ్చినట్టుగా నన్ను మాట్లాడుతున్నారు, నేను ఏమి ఆశించి ఈ భారం ఎత్తుకోలేదు, అసలు వద్దు బాబు నేను వెళ్ళాలనంటే దేవుడు నన్ను బలవంతంగా పంపించాడు ఐగుప్తు దేశానికి మిమ్మల్ని తీసుకురావడానికి. నేను ఎంత అంటే నా భార్య, నా పిల్లలు, నా సుఖం, నా సంసారం విడిచిపెట్టేశాను దేవుడి కోసం. కానీ ఇప్పుడు మీరు ఏమన్నారంటే, నేనేదో మీ మీద లీడర్గా ఉండి నన్ను నేను హెచ్చించుకుంటున్నాను అనేసి నా మీద మీకు విరోధంగా ప్రజలందరికీ చెప్పి నన్ను బ్యాట్ చేయాలని అనుకుంటున్నారు అని అనుకుని అప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు 30 అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారి ప్రాణంతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారిని వారి కలిగిన సమస్యను మింగివేసేలా వారు యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియను. అతడు ఆ మాటలు చెప్పి చాలించగానే భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరహు ఇలాగ అయిపోయింది. అయిపోయిన తర్వాత అయ్యో మనం దేవుడికి విరోధంగా మాట్లాడడం మూలంగా ఇలా జరిగింది అని అనుకున్నారా? అలా అనుకోలేదు. సర్వ సమాజాన్ని చంపేశారు అని తిరిగి మరలా మోషే మీద అహరోను మీద మరలా తిరిగితే సడుకుంటూ గొడుక్కుంటూ తిడుతూ ఉంటారు. దేవుడు కోపం వచ్చేసింది, తెగులు పంపించేసాడు, చనిపోతున్నారు. మరలా మోషే అహరోనుతో చెప్తున్నాడు ఏమనంటే, నువ్వు ఒక పని చెయ్యి. 47 చెప్తున్నాను చూడండి. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్య పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులో మొదలు పెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసిన ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను. అతడు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలువగా తెగులు ఆగాను. ఇప్పుడు ఈ మోషే అంటున్నాడు అహరోను ప్రధాన యాజకుడికి, నీవు ఆ ధూపం మీద ఉన్న నిప్పులు వేసుకుని చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యకి వేడు. అప్పుడు తెగులు ఆగిపోయినప్పుడు చచ్చిపోయారు, మిగిలిన వాళ్ళు బ్రతికారు. అయినా వీళ్ళు మాత్రం వాళ్ళు అంటారు, నువ్వేనా మీరేనా అంటే అప్పుడు దేవుడు మోషే వీటితో మాట చెప్పు, నేను ఎవరిని ఏర్పాటు చేసుకున్నానో నేను ఈరోజు వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పి 17వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. మనం 17వ చదువుతున్నాం చూడండి. 17 మోషే వారి కర్రను సాక్ష్యపు గుడారంలో యెహోవా సన్నిధిలో ఉంచాను. మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చికిత్సను అది చికిత్స పువ్వులు పూసి ఇప్పుడు ఏం పట్టుకుని వెళ్ళారండి? కర్రలు పట్టుకెళ్ళారు. 4వ వచనం చూడండి. నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్షపు గుడారములోని శాస్త్రం ఎదుట వాటి వచ్చేవాళ్ళు. అప్పుడు నేను ఇంకా పైకెళ్తే మీకు బాగా అర్థం. నీవు ఇశ్రాయేలుతో మాట్లాడి నా యొద్దకు ఒక్కొక్క పితరుల కుటుంబంలో ఒక్కొక్క కర్రగా
కుటుంబంలో చెప్పిన 12 కర్రలను తీసుకుని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయవలెను. ఎన్ని గోత్రాలండి ఇశ్రాయేలీలు? 12 గోత్రాలు. 12 గోత్రాలకి 12 కర్రలు. ఇప్పుడు ఏ గోత్రం? రూబేను గోత్రం. మీరు మన పిల్లలు చెప్పారు కదా గోత్రాలు. ఎవరు చెప్పారు గోత్రకర్తల గురించి? ఎవరు చెప్పారు? చెప్పండి, చెప్పమ్మా. వెరీ గుడ్. ఇలాగూ 12 గోత్రాలు. ఇప్పుడు మీరు ఎవరి పేరు రాసుకుంటారో మీ గోత్రకర్తల యొక్క పేర్లు మీ కర్ర మీద రాసుకోండి. కానీ లేవి గోత్రం చూడండి, లేవి గోత్ర కర్ర మీద ఎవరి పేరు రాయమన్నారు? అహరోను పేరు రాయండి. ఎందుకంటే అహరోన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను, మోషేని నేను ఏర్పాటు చేసుకున్నాను. అహరోను పేరు లేవి గోత్ర కర్ర మీద రాయండి అన్నాడు. ఇప్పుడు ఈ 12 కర్రలు తీసుకొచ్చి ఎక్కడ? అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉన్నది కదా, అక్కడ పెట్టండి అన్నాడు. సరే, కర్రలు 12 పెట్టి అక్కడ పెట్టేశారు. ఎవరికాయలు పడుకున్నారు. తెల్లారు లేచిన తర్వాత ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళి కర్రలన్నీ బయటకు తీసుకున్నాను. ఆ కర్రలన్నీ బయట తీసుకొచ్చేటప్పటికి ఎవరి కర్ర చిగురించింది? ఇప్పుడు 8వ. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబదైన అహరోను కర్ర చిగుర్చిండెను. అది చిగుర్చి పూలు పూసి బాదం పళ్ళు పాయను. ఏమండి, కర్ర ఏం లేదండి, ఇంట్లోనూ జీవము లేదు. కానీ దేవుడు దానికి జీవం పంపించేటప్పటికి అదేమైందంటే చెట్టు అయిపోయింది. ఆకులు వచ్చేసినాయి, అంటే పూలు వచ్చేసినాయి, పండ్లు వచ్చేసినాయి, చెట్టు అయిపోయింది. ఈ జీవములని ఎముకల్లోనికి జీవాత్మ నీవు ప్రవేశించు అని చెప్పడంతోనే యెహెజ్కేలు ఊపిరి పోతూనే వాటిలోకి ఏమొచ్చేసిందండి? జీవం వచ్చి చచ్చిపోయిన శవాలను ఇప్పుడు ఏమైపోయినాయండి? లేచి నిలబడే. చదువుదాం 10వ వచనంలో. ఊపిరి విడుము, ఆయన నాకు ఆజ్ఞాపించినట్టు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారి సజీవులై లేచి లెక్కింప సఖ్యము కానీ మహాసైన్యముగా నిలిచి. హల్లెలూయా. ఇదే పునరుద్ధానం అండి. చనిపోయిన మనందరము తిరిగి లేస్తాం. ఎప్పుడు అనంటే జీవాత్మ మనలోనికి వచ్చినప్పుడు. ప్రభువును నిద్రించిన వారు మొదట లేతురు. మొదట పునరుద్ధానములో రక్షించబడిన వారు మాత్రమే, దేవుని స్వరం విన్న వారు మాత్రమే, యేసు రక్తంలో కడగబడిన వారు మాత్రమే మొదట పునరుద్ధానంలో లేకపోతారు. ఇదే జీవ పునరుద్ధానం అంటారు. మరణ పునరుద్ధానం రెండోది ఉన్నది, అది తీర్పు కొరకు లేస్తారు. అప్పుడు కనుక ఎవరు జీవ పునరుద్ధానంలో లేపబడతారంటే దేవుని మాట విన్నావు. యెహెజ్కేలు నీవు ఎముకలతో మాట్లాడు. ఆ ఎముకలు నీ మాట విన్నప్పుడు వాటిలోనికి నువ్వు జీవాన్ని పంపించినప్పుడు ఆ చనిపోయిన వారు సజీవులుగా, దేవుడు లేని వారు దేవుడు కలిగిన వారుగా, భక్తి లేని వారు భక్తి కలిగిన వారుగా, పరిశుద్ధాత్మ అభిషేకము లేని వారు అభిషేకము కలిగిన వారుగా, దేవుని యొక్క జనాంగముగా, దేవుని యొక్క ప్రజలుగా వారు మహాసైన్యముగా లేపబడుదురు. లెక్కింప సఖ్యము కానీ మహాసైన్యమై నిలిచింది. అప్పుడే నాతో నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలునందరినీ సూచిస్తున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమైపోయాను, మనము నాశనమైపోతుందని అనుకుంటున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లను. కనుక ఎప్పుడు ఆ ప్రవచనము ఆయన చెప్పాడో, నా ప్రజలారా మీరు నా సమాధులలో సమాధులను నేను తెరిచేదను, సమాధుల నుండి మిమ్మల్ని బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశానికి తోడుకుని. ఏది ఇశ్రాయేలు దేశము? పరలోకము నా దేశము పరవశి. పరలోకం మంది. మనము పరలోకానికి వెళ్ళడానికి జీవము లేని వారంగా ఉన్న మనలోనికి జీవాత్మ దేవుడు పంపిస్తానంటున్నాడు. ఆ జీవాత్మ మనలోనికి వచ్చినప్పుడు మనము జీవించే వారంగా దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా ఉంటాం. కనుక ఒకవేళ లోకం అనే ఈ ఎముకలు లోయ సంతోషం అండి. లోకములో మనందరము మన జీవితాల్లో చనిపోయిన తర్వాత
విడిపోయిన ఎముకలకు సాదృశ్యం. కానీ దేవుని యొక్క స్వరం ఒక దినాన్ని మనకు వినబడుతుంది. ఆర్భాటముతోనూ ప్రధానోదర శబ్దముతోనూ దేవుని బోరతోనూ ప్రభు దిగి వచ్చినప్పుడు చాలా చక్కగా చెప్పారు మా పిల్లలు. ప్రధానోదర శబ్దం అంటే ఏంటో అండి, దేవుని బోర అంటే ఏంటో, ఆర్భాటం అంటే ఏంటో, దాని గురించి 10 మంది కన్యకలు కథలో చక్కగా స్క్రిప్ట్ వేశారు. అది చాలా సంతోషం అనిపించింది. మా వాడు కూడా నాకు చాలా సంతోషం అనిపించింది అమ్మని. ఎందుకంటే మా పిల్లలు దేవుని కలిగిన వారిగా దేవుని యొక్క కార్యక్రమాలు చేతిలో వారికి చూపించిన ఆసక్తి, శ్రద్ధ. మా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారని ఎందుకంటే మిక్కిలి సంతోషం లేదు అంటాడు యోహాను పత్రికలను. కనుక మన పిల్లలు దేవుని కలిగిన వారిగా ఉంటే, మన పిల్లలు దేవుని యొక్క భయభక్తులు కలిగిన వారిగా ఉంటే, మన పిల్లలు దేవుని యొక్క మాట వినేవారిగా ఉంటే మనకి ఎంత సంతోషమో. మనకు దేవుని పిల్లలు కదండి, మనం కూడా దేవుని మాట వినే వారంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. మనం ఏమి లేని వారంగా ఉన్నాము, వాటన్నిటిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. నువ్వు ఎముకలు తిరిగిపోయినా తిరిగి అతుకుతాడు, నరాలు తెగిపోయినా తిరిగి మళ్ళీ అతుకుతాడు, చర్మం పాడైపోయిందా తిరిగి మళ్ళీ కొత్త చర్మం, మాంసం పాడైపోయిందా తిరిగి మళ్ళా శరీరంలో ఇవన్నీ ఆయన సృష్టించారు. తిరిగి మళ్ళా ఆయన వాటన్నిటిని పొదిగించగలదు. నోటి మాట కలుగుగాక అన్నాడు. ఏస్కేలు నరంలో వచ్చుగాక, చర్మం వచ్చుగాక, మాంసం వచ్చుగాక, అండి జీవాత్మ మీలోకి వచ్చుగాక అనడంతోనే అందుదనట్టండి. అంతే, జీవాత్మ ఆ లోయలో ఉన్న ఎముకలన్నిటిలోనికి వెళ్ళిపోయింది, శవాల్లోనికి వెళ్ళిపోయింది. అందరూ సజీవులుగా లేచి ఆ సైన్యం చేసినట్టు వేసుకెళ్ళి ఎంత సంతోషం అయిపోయిందో. రేపు మనం కూడా ఇలాంటి సజీవమైన సైన్యములు ప్రభు స్వరమిని లేపబడే వారంగా ఉండడానికి దేవుడు తన కృపా సహాయం మనకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ క్షణం వరకు నన్ను మమ్మల్ని సజీవులుగా ముందుంచిన నీ ప్రేమకై వందనాలు, స్తోత్రములు స్తోత్రములు నాయన. స్తోత్రాలు ప్రభు, పూజలు ప్రభు, పరిశుద్ధుడు, నిత్య జీవమునకు వారసుడైన మా యేసు మమ్మల్ని నిత్యము నీలో జీవింపచేయడానికి మాయడల మీకు నా అపారమైన ప్రేమకై వందనాలు, స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పెద్దబడ్డ కొద్ది మాటలు బిడ్డల హృదయాల్లో నీరు కట్టి పరిపచేయండి ప్రభు. మీరు ఆర్భాటముతోనూ ప్రధానదూత శబ్దముతోనూ దేవుని కోరుతోనూ మీరు భూమికి రానింటుండగా ఆ స్వరాన్ని విని ప్రభువా మేము ఎత్తబడే వరంగా ఉండాలి. ప్రభువా ఉండాలంటే మీ మాట మేము వినేవారంగా, మీ మాటకు మేము లోబడే వారంగా, మీ ఆజ్ఞలను పాటించే వారంగా, మీ రాజ్యానికి వారసులుగా ఉండడానికి సిద్ధపాటు దిద్దుబాటు మనకు దయచేయండి. ఎదుగునైనా మా సండే స్కూల్ బిడ్డలు, మా యవనస్తులైన బిడ్డలు గత 10 దినాలు ప్రభువా యొక్క వెకేషన్ బైబిల్ స్కూళ్ళు అయినా ఎంతో చక్కగా నేర్చుకున్నారు. దేవా బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. రానున్న దినాల్లో మా పిల్లలందరూ బలమైన ప్రభా తోటలో చెట్టులుగా, ఫలించే వృక్షాలుగా ఎదిగి అభివృద్ధి చెంది నీకు సాక్షులుగా జీవించడానికి సహాయం చేయండి. కుటుంబాలుగా నీ స్థలంలో నేను ఆరాధించలాగా నా కృప చూపించండి. కూడి వచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కులు వినయంతో బ్రతులాడి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్.